మా ఆయన్ని చూడాలి. చూడు, ఇది పోలీస్ స్టేషన్. మీ ఆయనతో మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు. సార్ మిమ్మల్ని నమ్మడానికి లేదు సార్. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో నాకు ఒక్కసారి చూపించండి సార్. చూపించను. ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చుంటాం. మా చావుకు మీరే బాధ్యులవుతారు. ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చోండి. కమాన్. హలో చందుబాబు, ఈ కొత్త డీఐజీ వేసిన పిచ్చి పిల్లలకి కుదిరేవాడంతో వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని అన్నయ్య చూపించమని ధర్నా చేస్తున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అయితే నేను చెప్పినట్టు చేయ బాబాయ్. ఇమీడియట్ గా నువ్వు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య పారిపోయాడని చెప్పు. అంతలో నేను వచ్చేస్తాను. అమ్మా, బోసు గారు పారిపోయారు. సార్ సార్ బోసు పారిపోయాడు సార్. వాట్? నిజమా? బోసు దొరికాడన్నది ఎంత నిజమో పారిపోయాడన్నది అంతే నిజం సార్. బోస్ ఫ్యామిలీని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఎస్, సక్సెస్ఫుల్ గా కొంత పీకానయ్యా. బయటున్న మన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకా సేపట్లో ఫోన్ వస్తుంది. ఫోర్స్ తో రెడీగా ఉండండి. అలాగే అలాగే బాబా. ఆ బోసుగాడి ఫ్యామిలీని మన వాళ్ళు కిడ్నాప్ చేస్తారంట. బోసుగాడు ఏమో తప్పించుకున్నాడంట. ఆ నేరుగా ఎక్కడికే వస్తాడు, మిమ్మల్ని అన్నది లేపేస్తాడు. మరి డబ్బు అంతా రాదవుద్దేమో. డౌట్ క్లాస్ బాబా. ముసలోడా, ఎలా కన్నావురా వాళ్ళని? నా కోసమే కన్నావా? నన్ను చంపడానికే కన్నావా? ఇదిగో ఇదిగో ఎంత పట్టొచ్చు పట్టలు చేస్తున్నాను తెలుసా? ఎప్పుడూ లేదు. నీ కొడుకులు నాకు బీపీ తెప్పించారు కదరా. భగవద్గీత మీద పుట్టు వాళ్ళిద్దరిని నరికేస్తా. పెళ్ళాం బిడ్డల కోసమైనా రాలేదంటే వాడు బోస్ కొడుకా? వీడిని నా కోసమే కన్నాడా వాడు? వాడి వయసు తగ్గ 5 వాడు వదిలాడు. నీ కొంపలో పసి గుడ్డు కూడా పొగలేరా? వీడిని బతకనే బిడ్డరా, ఆడేం పాపం చేశాడరా? బోసుకు పుట్టడమే వీడి చేసిన పాపం. ఎక్కడా వాడు? వచ్చావేంట్రా? మీ అన్నేడి? వాడు కావాలరా నాకు. నీకు గంట టైం ఇస్తున్నా, వెళ్ళి తీసుకురా. నువ్వు ఆలస్యం చేసే ప్రతి 10 నిమిషాలకు ఒక్కరిని వేసేస్తా. వెళ్ళు. చెప్పేది నీకేరా, వీళ్ళలో ఒక్కరూ మిగలరు. వెళ్ళరా. బాబాయ్ బాబాయ్, వెళ్ళి డాడీని తీసుకురా బాబాయ్. తాతయ్యని కొట్టినట్టు నిన్ను కూడా కొడతారు బాబాయ్. తమ్ముడిని చంపిస్తానంటే అమ్మే ఇచ్చింది బాబాయ్. నాకు భయమేస్తుంది బాబాయ్. వెళ్ళి డాడీ తీసుకురా బాబాయ్. వెళ్ళు బాబాయ్.
అడిగావేంట్రా? భాష అర్థం కాదా నీకు? దొరికే పెట్టావా? దొరికైనా వెళ్ళి చెప్పు. రాడావాడు భయపడుతున్నాడా? ఓ గోండా ముందుకు రావడానికి నా బిడ్డ భయపడటమేంట్రా? ఆడు పోలీస్ రా. చిన్నడా పెద్దను తీసుకురా. నా ప్రాణం పోయినా పర్లేదు, ఆడు పౌరుషం చూసిపోతా. ఎల్లా మీ అయ్యా సిక్కుతో చచ్చేటట్టున్నారా? వెళ్ళరా, వెళ్ళి వాడు తీసుకురా. ఎక్కడి నుంచి వస్తారా? ఎక్కడి నుంచి వస్తారా? కళ్ళ తండ్రి కొడుకుని చూడాలి. తీసుకురారా అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాడరా? ఏంట్రా నువ్వు అనేది? అంటే నేను కొడుకుని తీసుకుని పెట్టి కాల్చి నీ అన్నయ్య మీద చేయాల్సిన ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. చంపే, అందరినీ చంపే. నరాల్లో ప్రవహిస్తున్న మన్నయ్య రక్తం మీద ఒట్టేసి చెప్తున్నా నా కోడక్క. ఈ రోజు ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళాడు. అంటే నా కోడక్క. చూడండి ఎంతమందిని చంపేశాడు. అరెస్ట్ చేయండి సార్. షఫీని డిఐజీని చంపింది వీడే సార్. ఇప్పుడు నన్ను చంపబోయాడు సార్. సార్ నాకు తెలిసి 100 కోట్లకు ఆశపడి బోసుని కూడా వీడే చంపుతాడు సార్. నేను బోస్తో కలిసి 4 ఏళ్లు పనిచేశాడ్రా. అతని సిన్సియారిటీ ఏంటో నాకు తెలుసు. ఇంత పెద్ద నింద పడ్డా బోస్ బయటికి రాలేదు అంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది అతను ప్రాణాలతో లేడని. రై నువ్వే చంపావని ఎంక్వైరీలో తేలింది. అందుకే ఇంత డ్రామా ఆడాను. హే చందు, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆ తరువాత మనం పీల్చే గాలిలో వీడి శ్వాస ఉండకూడదు. కానిస్టేబుల్స్ రిలాక్స్ రిలాక్స్. కూర్చోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనిషిని చంపడం తెలియదా నీకు? చంపేస్తారా? చందు పడే, చందు కత్తి పడే, చందు పడే. చందు పడే, చందు చందు. ఇంతమంది పోలీసులుగా ఇన్ని మటర్లా ఎవరు చంపారు సార్? బోస్, ఏసీపీ బోస్. వెళ్ళండి వెళ్ళి శవాలను పేపర్కి ఎక్కించండి. గో టేక్ ది ఫోటోగ్రాఫ్స్. బాబు, గుడ్విల్ బ్యాంకులో మా బావగారు దొబ్బేసిన 100 కోట్లు ఎక్కడున్నా చెప్పేస్తాను. బోసు గారి పేరు మీద మీరే జనాలకు పనిచేసేయండి. కానీ ఆ చంపే లిస్ట్ నుంచి నా పేరు తీసేయండి అయ్యా. చందు, ఈ డ్రెస్తో చేయలేందుంటే ఆ బోస్ పేరుతో చేస్తాం. ఆ బోస్ని అలాగే ఉందని. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.